మహిళల ఓట్లు మాకే, మళ్ళీ అధికారం మాదే, కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్డులు. బడా బాబులు రుణాలు ఎగ్గొడుతున్నారు. మహిళలు క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తున్నారు. సహాయక సంఘాలకు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తాం. ఆర్టీసీలో నడుపుకునేందుకు మరో 600 బస్సులు. నియోజకవర్గ కేంద్రాలకు వీహబ్ విస్తరణ. 4 జిల్లాల్లో విమెన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వీహబ్ స్టార్టప్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కట్టడిలో రాష్ట్రానికి అవార్డుపై సీఎం హర్షం. ఆపరేషన్ సింధూర్ అద్భుత విజయం. 3 రోజుల్లోనే కాళ్లబేరానికి వచ్చిన పాకిస్తాన్. యుద్ధాన్ని నివారిస్తూ కీలకంగా వ్యవహరించిన మోదీ. ట్యాంక్ బండ్పై తిరంగా ర్యాలీలో భక్తుల ప్రశంసలు. వేలాది మందితో జరిగిన ర్యాలీలో పాల్గొన్న వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు. పాక్కు సైనిక రహస్యాలు. సైనిక వైమానిక బేస్ల వీడియోలు చిత్రీకరించి పాక్కు పంపిన మహిళా యూట్యూబర్ అరెస్ట్. మహిళలపై పాక్ ఏజెంట్ల డబ్బు వలపు వల. పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ 6 అరెస్ట్. మా ఎయిర్ బేసులను భారత్ దెబ్బతీసింది. తొలిసారి అంగీకరించిన దాయాది దేశం. దాడుల విషయం అర్ధరాత్రి ఆర్మీ చీఫ్ తెలిపారు. ప్రధాని షెహబ్ షరీఫ్. భారత్ పాకులు చర్చించుకోవాలి. రష్యా. ముంబైలో 2 ఐఏఎస్ సభ్యుల అరెస్ట్. పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించండి. పాఠశాలల్లో షుగర్ బోర్డులు పెట్టండి. ప్రిన్సిపాళ్లకు CBSE ఆదేశాలు. మధుమేహంపై చిన్నతనం నుంచే అవగాహన. పిల్లలు జాగ్రత్త అండి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వాస్తవానికి మధుమేహం, షుగర్ ఇట్లాంటివి వస్తున్నాయి. అది షుగర్ ఎక్కువ అలవాటు చేయకండి. మనమే కదా షాపుల కాడ తీసుకుపోయి మనమే కదా కొనిపించేది. వాళ్ళకి ఇష్టం వచ్చినాయి వాళ్ళ దగ్గరికి స్వీట్లు రానియకుండా చూసుకోండి.